ఈరోజు మధు ఏం తీసుకొనొచ్చింది అనుకుంటున్నారా? బామ్మ చేసే వంటల్లో అని పలకనండోయ్. బామ్మ చెప్పిన రెసిపీలో ఎంత స్మూత్‌గా ఉన్నాయో చూడండి. మన చపాతీలు 3 అయితే చేశాను. ఒకేసారి కాల్చటం నాకు చాలా చాలా ఇష్టం. ఏ పని చేసినా ఎంజాయ్ చేస్తూ చేయటం నాకు చాలా చాలా ఇష్టమైన పని. చపాతీ చూడండి ఎంత బాగుందో, స్మూత్‌గా ఉంది కదా! ఎంత బాగుంది. అవునండి. బామ్మ చెప్పిందంటే అదిరిపోతాది. అది అలాగే ఉంటాది దాని ప్రాసెస్. దీని కాంబినేషన్ ఏం తీసుకున్నారా అనుకుంటున్నారా? ఆకుకూర పప్పు తీసుకున్నా. ఆకుకూర పప్పు అంటే ఎంతమందికి ఇష్టం ఉంటదో చెప్పండి. చాలా వరకు అవాయిడ్ చేసేస్తారు. మా గొడుగ్గాయలకి ఆకుకూర పప్పు ఏసి పెట్టాను ఈరోజు. వద్దు వద్దు అనే ఆకుకూర పప్పు చపాతీతో ఇచ్చాను. లొట్టలేసుకుంటూ తినేశారు. ఏ ఐటము, ఏ పదార్థము మనం చేసినా గూడా లొట్టలేసుకుంటూ తినాలి అంటే మనం మాత్రం దానికి తగ్గ కాంబినేషన్ ఇస్తే కదా! చపాతీ ఎంత బాగా చిరుగుతుందో చూడండి. నైస్‌గా చిరుగుతూ ఉంది కదా! వీటిలి మేకింగు అవి నెక్స్ట్ టైమ్ అయితే వీడియో పెడతాను. అలా తీసి ఇలా మన ఆకుకూరలో ఏసి అలా నోట్లో పెట్టామంటే అద్దిరిపోతాది. అద్రుహ అన్నట్టు ఉంటది. ఏమంటారు? ఏది కూడా వెజిటేరియన్ పర్సన్స్ ఎన్ని రకాల కర్రీస్ ఉన్నాయి. మన కాంబినేషన్‌లో రోటీలో, చపాతీలో, పుల్కాల్లో వేటిల్లైనా మనం తీసుకునే ఛాన్సెస్ ఉండాలి. ఏది తిన్నా గూడా మళ్ళీ మళ్ళీ తిన్నామనే ఫీల్ లేకుండా అప్పుడప్పుడు టేస్ట్‌గా తినేదానికి ట్రై చేస్తూ ఉండాలి. నాకైతే చపాతీ అదిరిపోయింది. డైట్ చేసేవాళ్ళు కంపల్సరీగా చపాతీతో స్టార్ట్ చేసుకోండి నైట్. ఇలా చపాతీ చేసామంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. అలా హాట్ బాక్స్‌లో పెట్టామనుకో 2, 3 అవర్స్ అయినా మనకి అలా 2, 3 అవర్స్ అయినా అలా ఉండిపోతాది. ఎక్కడ మనకి అప్పడం అయిపోయినట్టు ఫీల్ అయితే ఉండదు. నెక్స్ట్ టైం దీని ప్రాసెస్ అయితే పెడతాను. ఇది మధు వంటండి. మధు వంటే ఓన్లీ.